మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభములు పలుకుతూ క్షేమాన్ని కలగాలని ప్రార్థిస్తూ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ప్రతిరోజు ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం మనని నిలబెట్టి నడిపిస్తూనే ఉంది. ఒక విచిత్రమైన అనుభవం మన జీవితాల్లో ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటాం. అదేమిటంటే, నువ్వు దేవుని కొరకు బ్రతకడం నేర్చుకుంటే దేవుడు నిరంతరం నీ చుట్టూ ఉండడానికి ఇష్టపడతాడు. అంటే దేవుని కొరకు బ్రతకడం, దేవునిలో ఉండడం, దేవునితో నడవడం అనే కార్యక్రమాలు ఉన్నాయే, కొన్నిసార్లు ఇష్టంగా ఉంటాయి. మనిషి ఆపద వచ్చినప్పుడు ఆయనే కావాలి, రోగం వచ్చినప్పుడు ఆయనే కావాలి, మనుషులు నిందించినప్పుడు ఆయనే కావాలి, తర్వాత ఆయనతో సంబంధం లేనట్టుగా వ్యవహరించడం నీకు నాకు కాదు, మానవాళక నైజం అది. అయితే ఈరోజు వాక్యం చెప్పే మాట ఏమిటంటే, నీవెప్పుడైతే దేవుని బిడ్డగా మారి నీ పవిత్రతను కాపాడుకుంటూ యేసు రక్తంలో కడగబడి నడుస్తావో ఆయన ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడట. ఈ కీర్తనాకారుడు రాసిన 80వ కీర్తనలో చాలా తేటగా 17వ వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది తెలుసా? నీ కుడి చేయి మనుషునికి తోడుగాను, నీ కొరకు నీ ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలముండును. అర్థమైందిగా? మనం ఎప్పుడైతే దేవుని బిడ్డగా మారుతామో అక్కడ ఒక పేరు పెట్టారు, నీవు ఏర్పాటు చేసుకున్న జనము అని. అందరూ ప్రజలే, కానీ కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. అంటే మన ఉద్యోగం ఎన్నికలో కూడా కొంతమందిని ఏర్పాటు చేస్తాంగా, ఆటల పోటీలో నైపుణ్యతను ఆలోచించి కొంతమందిని ఏర్పాటు చేస్తాంగా. నీ వ్యక్తిగతంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక గుంపులో నీ పేరు ఉండాలి. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అందరికీ ఇచ్చినట్టుగా అన్నీ ఇస్తాడు, అందరికీ ఇచ్చినట్టుగా మేలు చేస్తాడు, అందరికి వచ్చిన కష్టాలు నీకు వస్తాయి, అందరికి వచ్చిన బాధలు నీకు వస్తాయి. కానీ వీటన్నిటిలో నువ్వు ఎలా నిలబడ్డావు, ఎలా నడిచావు అని గమనిస్తాడు. మనవాడు కొంతమందికి దేవుడు నమ్ముకున్నాం, ఏమైంది? దేవుడు అన్నా ఏం జరిగింది అంటే అర్థం ఏంటంటే, వీళ్ళకి అనుకూలమే జరగాలి, కానీ వ్యతిరేకం జరగకూడదు. వాళ్ళ తల్లితో అంటాడు కొడుకు, దేవుడు నమ్మే ఏం చేశావు, దేవుడు నాకేం చేశాడు, చదివించావు, నా జీవితంలో ఏమైంది అంటే అసలు ఎందుకు ఎట్లా అంటున్నాము, ఏం జరిగిందని ఆలోచించాలిగా. దేవుడు కొంతమందిని ఎన్నిక చేస్తాడట. అంటే అందరికీ ఉద్యోగం, వ్యాపారం, చదువు, భార్య, పిల్లలు అన్నీ ఇస్తాడు. అందులో నువ్వు దేవుని కొరకు పవిత్రమైన జీవితం జీవించగలుగుతున్నావా అంటే అర్థం ఏంటంటే, వీళ్ళందరికీ ఎన్ని కలుగు చేసి వాళ్ళకి శోధనలు వస్తాయి, శోధనలో నిలబడతారు. ఏముందరే ప్రభు మనకి ఇన్ని మేలు చేశాడు, ఈ శోధన ఎంతకాలం, ఈ కష్టం కూడా తట్టుకోలేకపోతే ఎట్లా అని అనుకుంటాం. అలా అనుకోకుండా దేవుడు ఈ కష్టం ఎందుకు కలుగు చేశాడు, 360 రోజులు నేను అంతగా పోషించి నడిపిస్తే ఒక్కరోజు కష్టాన్ని కానీ శోధన కానీ తట్టుకోలేవు. నీ వ్యక్తిగత జీవితాన్ని ఎంత దయచేసి నడిపించాడే, ఆయన మోకరించి ఆయన సందులో ప్రార్థన చేయడానికి, చేతులెత్తడానికి నువ్వు సమయాన్ని ఎందుకు కేటాయించు అంటే అర్థం ఏంటంటే, ఎంతసేపు నీకు అనుకూలంగా జరగాలి. కానీ యోగులాంటి వాళ్ళు అంటారు, కష్టాలైనా భరిస్తాం, రాళ్ళ దెబ్బలైన స్తెపను భరించాడుగా, కొరడా దెబ్బలకి పౌలు దేహాన్ని అప్పగించాడుగా. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఏర్పాటు చేసిన కుటుంబంలాగా ఆయన కొరకు నీతిగా నువ్వు నిలబడితే, అక్కడ ఒక మాట రాస్తాడు, నీవు ఏర్పరచుకున్న వారికి నరునికి తోడుగాను నీ బాహుబలం చాపుతావు, అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోం. ఎంత చక్కగా రాయబడిందండి. మనం ఎంతసేపు వన్వేలో పెడతాం, ఎంతసేపు మన ఇష్టమే జరగాలనుకుంటాం. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడి నమ్మకంగా జీవిస్తే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని నా సొత్తు నా కొరకు బ్రతుకుతున్నాడని దేవుని హస్తం నీకు తోడుగా ఉండి అన్నీ అనుకూలంగా ఉంటుంది. ఎవ్వడు నిన్ను కదపలేడు. అక్కడ రాయబడింది ఏమిటంటే, నేను ప్రభువులోంచి, కృపలో నుండి, సన్నిధిలో నుండి, దీవెన పంటలోంచి నేను తొలగిపోను అనే ఒక నిశ్చితానికి వస్తావుగా. ఈ మాటలు విన్నాకైనా కొంచెం ఆలోచించండి. మేలుడు అనుభవింపతగున కీడు అనుభవించకూడదా, శోధనలో నిలవకూడదా? ఈ మాటలు విన్నాకైనా ఒక తీర్మానంతో మీరు అడుగులు వేసి చూడండి. ఈ రోజు నుంచి ఒక అద్భుతం మీ ఇళ్లలో జరుగుతుంది. దేవుని బాహు దిగి వచ్చి నీకు నీ పిల్లలకు తోడుగా ఉండబోతుంది. పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని, అటు ఘనకార్యం చేసినందుకు స్తుతి చెల్లిస్తూ
పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆరోగ్యం కొరకు, పసిపిల్లల క్షేమం కొరకు, సంతానం లేని వారికి నోటి నిండా నవ్వు కలిగేట్టుగాను, రోగాల నుంచి ప్రజలకు విడుదల కలిగేట్టుగాను, సంపాదనకు దీవెనుండేట్టుగాను, ప్రార్థనా సహవాసంలో పెంచబడి రక్షణానందంతో వర్ధిల్లేట్టుగా ఓ బలమైన ఘనమైన కార్యాలు జరిగించి మీరు మహిమ పొందాలని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.